ఫ్రెండ్స్, శ్రావణ మాసం వచ్చింది కదా, ప్రతి ఇంట్లోని పులిహోర చేసుకుంటారు. మనం కూడా టేస్టీగా ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా చింతపండులో వేడి నీళ్ళు వేసి అది చల్లారాక గుజ్జు తీసి సైడ్ కి పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాం. ఒక కప్ రైస్ కి 2 కప్స్ వాటర్ వేసి లైట్ గా సాల్ట్, ఆయిల్ వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మినపప్పు డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేడి చల్లారాక జార్లో వేసి 2 వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసి పౌడర్ చేసి సైడ్ కి పెట్టుకోవాలి. స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టి ఆయిల్ యాడ్ చేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు, లైట్ గా బెల్లం పౌడర్, సాల్ట్, పసుపు యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో ఆయిల్ యాడ్ చేసి జీడిపప్పు వేపి సైడ్ కి పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు లైట్ గా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి పోపు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వైట్ రైస్ లో మనం స్టార్టింగ్ లో మస్టర్డ్ పౌడర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసి పులిహోర మిక్స్ అలానే పోపు కూడా వేసి బాగా కలపాలి. మిక్స్ మొత్తం రైస్ కి పట్టిన తర్వాత ఇంకా ఫైనల్ గా జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని పులిహోర రెడీ. నచ్చితే లైక్ చేయండి.